రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి తెరతీశాడు. మ్యూటేషన్ పేరిట రైతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అక్కడితో కథ అయిపోలేదు. పెద్దల్ని ప్రసన్నం చేసుకుని మరో మంచి పొజిషన్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం రైతుల దీనగాథ ఇది. కూటమి పాలనలో రెవెన్యూ శాఖ లంచాలమయమైంది. గ్రామస్థాయి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు పనికో రేటు పెట్టి వ్యవస్థను పూర్తిగా అవినీతిమయం చేశారు. ఇన్నాళ్లు రహస్యంగా తీసుకునే లంచాన్ని ఇప్పుడు ఫోన్ పే ద్వారా తీసుకుంటూ బరితెగించేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే లంచగొండులకే అనుకూలంగా నివేదికలు ఇస్తున్న పరిస్థితి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం కొత్తవలసలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతిమయమైంది. మా ల్యాండ్ గురించి విఆర్ గారిని కలిస్తే సెంటుకి ఎంత అని అడిగారు. ఆ మొటేషన్ పెట్టుకోవడానికి, అది వారసత్వం భూము, మా నాన్నగారు వచ్చిన వారసత్వం భూమి పెట్టుకోవడానికి మొటేషన్ పెట్టాను. మొటేషన్ పెడితే విఆర్ గారు అన్నారు అలాగ అవ్వదు, సెంటుకి 300 ఇస్తే అవుతుంది, లేకపోతే అవదన్నారు. అందుకని ఆ రకంగా ఇచ్చాను డబ్బులు. ఇచ్చిన తర్వాత కూడా 5 సార్లు మొటేషన్ పెడితే 5 సార్లు కూడా రిజెక్ట్ చేస్తారు. 7 సార్లు ఇలా దారుణం అంటే చేస్తామనేసి డబ్బులు తీసుకొని చేయలేస్తారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు బరితెగించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న ఈ రైతులంతా బొండపల్లి మండలం ఎం కొత్తవలసకు చెందినవారు. ఇక్కడి వీఆర్ఓ కడారి వరప్రసాద్ కుమార్ రైతుల నుండి భూముల మ్యూటేషన్ కోసం సెంటుకు 300 చొప్పున లంచం తీసుకుంటున్నాడు. కొందరు రైతులు నేరుగా డబ్బులిస్తే మరికొందరు ఫోన్ పే చేశారు. మొన్న ఎంఆర్ఓ గారు పిలిపించి ఎంఆర్ఓ గారి దగ్గర ఉండి కూర్చొని పెట్టి అన్నీ అడిగారండి. మా ఫోన్లో లాక్కొని బయటను వదిలేసి ఎంఆర్ఓ లోపల రమ్మన్నారు. మేము వెళ్ళిన తర్వాత అడిగారు, లేదు సార్ సెంటుకి 300 లెక్క ఇమ్మని చెప్పారు అని చెప్తే అతను తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అతనికి ప్రమోషన్ ఇచ్చి వేరే ఊరికి మళ్ళీ విఆర్ఓగా పంపించారండి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అందరూ ఒకటైనట్టే కదండి మరి దీనివల్ల. అలా ఒక్కొక్కరు 2,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు సమర్పించుకున్నారు. అలా లక్షల రూపాయలు వసూలు చేసిన సదరు వీఆర్ఓ పని చేయకుండా తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని బొండపల్లి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయగా ఆయన ఆర్ఐతో విచారణ జరిపించి వీఆర్ఓ దగ్గర లంచం తీసుకుని వదిలేశారు. వీఆర్ని కలిసామండి. అయితే మ్యూటేషన్ పెట్టని చెప్పండి. మ్యూటేషన్ పెట్టడం జరిగిందండి. మ్యూటేషన్ పెట్టిన తర్వాత 4 రోజులు రిజల్ట్ అయ్యిందండి. ఏమంటే రిజల్ట్ చేస్తే అడిగామండి. బాబు ఉట్నే చేయలేమండి, సెంటుకి 300 రూపాయలు అయితే మేము చేయగలము అని చెప్పారండి. అది 300 రూపాయలకి ఇచ్చేస్తాను మేము, 40 సెంట్లకి ఎంతకని చెప్పండి, 12,000 అన్నారండి. 12,000 రెడీకి ఒకసారి ఫోన్ పే చేస్తానండి. ఆగస్టు 16వ తారీఖు 17వ తారీఖు మేము ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళామండి. సార్ ఇలా జరిగిందండి, ఇలాగ మా విఆర్ఓ కుమార్ గారు డబ్బులు తీసుకోండ్రు, నా ఒక్క దగ్గర కాదని నిజమించి 40 మంది దగ్గర తీసుకోండి, ఆ డబ్బులు మీకు రావు, అది గోడకేం సున్నా చేసుకోండి, గోడకేం ఇంటికి గోడకేం సున్నాలాగో అతను డబ్బులు అంతే అని చెప్పారండి మా ఎంఆర్ఓ అండి. మా ఫోన్లు కూడా బయట లోపలికి వెళ్ళి మా దొంగలాగా మా సెల్ ఇంకొక జూనియర్ అసిస్టెంట్కి దాచి మమ్మల్ని లోపలికి పంపించారు. మేము ఏదో సెల్లో వీడియో చేస్తాం, అతను ఆడి మాట మేము తీర్తామనేసి. ఎంఆర్ఓ కూడా చేతులెత్తేయడంతో బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి ఏపీ రైతు సంఘం మద్దతు తెలిపింది. మొత్తం దోపిడీలో కింద విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఉందని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం రైతాంగాన్ని భూములు తప్పులు వాళ్ళే చేయడం, తప్పులు వాళ్ళే రికార్డులో తప్పులు చేయడం, ఈరోజు మళ్ళీ తప్పులు సరిదిద్దడానికి కూడా ఈ విధంగా డబ్బులు దోపిడీ చేస్తున్నారు. వీఆర్ఓపై తక్షణం చర్యలు తీసుకుని రెవెన్యూ శాఖలో లంచాలను అరికట్టకపోతే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు.